హాయ్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను మీ పద్మశాలి దుర్గారావుని. ఈ వీడియోలో మీరు ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటున్నారా? మరి ఆర్టిస్ట్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. అవునా? నిజంగానా? చాలా కష్టపడితే ఆర్టిస్ట్ అవుతారా అంటే కాదు. మీరు సులువుగా కూడా ఆర్టిస్ట్ అవ్వచ్చు. అలాగని సులువు కూడా కాదు, అంత ఈజీ అయితే కాదు. నిజంగానే కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, చాలా వర్క్ చేయాలి. ఎందుకంటే ఆర్ట్ అనేది డ్రాయింగ్, మనం బొమ్మలు గీయడమే కాబట్టి హార్డ్ వర్క్ అనేది చేయాల్సిన పని చాలా చాలా ఉంటుంది. మరి ఎలా ఆర్టిస్ట్ అవ్వాలి? నేను ఎంత హార్డ్గా ఉంటే, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తే మరి ఆర్టిస్ట్ ఎలా అవుతాను? ఖచ్చితంగా అవుతారు. అయితే దానికి మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఆ పనులు ఏంటంటే, ఫస్ట్ మీరు నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని దృఢంగా మీరు మనసులో ఎప్పుడైతే అనుకుంటారో తప్పకుండా మీరు 50% ఆర్టిస్ట్ అయిపోయినట్టే. అంటే ఏం చేయకుండానే ఆర్టిస్ట్ అయిపోయినట్ట అంటే మీరు ఎప్పుడైతే మీరు మనసులో దృఢంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారో ఒక ముందు అడుగు వేసినట్టే కదా. ఈ సాధారణంగా ఎవరైనా వారి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఒక అడుగు వేస్తే అది 1000 అడుగులు అవుతుంది తర్వాత. సో ఇది కూడా అంతే. దీంట్లో ఏమి లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు. చాలా మంది మ్యాజిక్ అనుకుంటారు ఆర్ట్ అంటే, చాలా మంది లాజిక్ ఉంటుంది అందులో. అంటే ఏదో ప్రాక్టికల్ గా ఏవో మెథడ్స్ ఉంటాయి. సో అందుకనే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ పెద్ద పెద్ద బొమ్మలు వేసేస్తూ ఉంటారని అనుకుంటారు. ఏమి ఉండదండి. వాళ్ళు కూడా చాలా కష్టపడి నేర్చుకుని, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి, వాళ్ళు ఒక లెవెల్కి రావడానికి చాలా టైం పడుతుంది. చాలా మందికి వాళ్ళ లైఫ్ లో చాలా టైంని ఆర్టిస్ట్ అవ్వాలన్న తపన ఎవరైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మరి వాళ్ళందరి గురించి మాకు అనవసరం. నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? అదే కదా మన టాపిక్. సో మీరు ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది కొన్ని బేసిక్ ఫార్మ్స్ ఉంటాయి, అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. మరి దానికి కావాల్సింది ఏంటి? పెన్సిల్ కావాలి. సాధారణంగా ఎవరైనా సరే ఆర్టిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ పెన్సిల్ తోనే స్టార్ట్ చేయాలి. సో పెన్సిల్ తీసుకొని మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి, లేదంటే వేస్ట్ న్యూస్ పేపర్స్ ఉంటే దానిపైన మీ ఇష్టం, మీరు ఏం గీస్తారో, మీ మనసులోంచి ఏమొస్తుందో దాన్ని డ్రా చేస్తూనే వెళ్ళిపోండి. అవి పిచ్చి గీతలు అనుకోండి, లేదంటే ఇంక ఏదైనా లైన్స్ అనుకోండి, ఏదైనా మీ మనసులో ఏదొస్తే అది. చిన్నపిల్లలు చూడండి, గోడ మీద మనం పెన్సిల్ ఇస్తే తెల్లని గోడను నల్లగా చేస్తారు. సో మనం కూడా అంతే. మనం కూడా మొదట్లో చిన్నపిల్లలమే, ఎందుకంటే నేర్చుకుంటున్నాం కాబట్టి. మీకు ఫస్ట్ హ్యాండ్ ఫ్రీ అవుతుంది, దీన్నే ఫ్రీ హ్యాండ్ అంట. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్, కొంచెం ఆ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి కొన్ని బేసిక్ ఫార్మ్స్ ఉంటాయి. ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, ఓవెల్, ఇటువంటివి ఉంటాయి. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. వితౌట్ స్కేల్ తో ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ చేయండి. ఎక్కువ లేవు కదా అని చెప్పేసి మీరు సింపుల్ గా చేసేయద్దు, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మూడో పాయింట్ ఏంటంటే, ఇంటర్నెట్ లో మనకి ప్రింటెడ్ డ్రాయింగ్ పిక్చర్స్ దొరుకుతాయి. మీ గూగుల్లోని మీకు కావాల్సిన పిక్చర్స్ చాలా దొరుకుతాయి. మీరు యానిమల్స్ అని టైప్ చేయండి, బర్డ్స్ అని టైప్ చేయండి, ఇంకా మీకు కావాల్సిన ఏది ఉంటే అది, మీరు ఏదనుకుంటున్నారు, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వెహికల్స్, ఏదైనా సరే మీరు టైప్ చేసి చూడండి. చాలా పిక్చర్లు వస్తాయి. ఓన్లీ అవుట్ లైన్ ఉన్నవే. నేను చెప్పేది ఏంటంటే డ్రాయింగ్ ఏదైతే ఉందో అవే తీసుకోండి. ప్రింటెడ్ ఉంటాయి. చాలా మంది ఆర్టిస్టులు వేసిన పిక్చర్స్ కూడా మీకు దొరుకుతాయి. సో మీరు వాటిని చూసి కాపీ కొట్టండి. కాపీ కొడితేనే కదా ఫస్ట్ మీకు తర్వాత, అంటే ఎవరో చేసిన దాన్ని మీరు చేస్తే అవి పర్ఫెక్ట్ గా వస్తే నెక్స్ట్ లెవెల్లో మీరు బాగా చేయగలుగుతారు. అయితే ఈ 3 పాయింట్స్ ఏంటంటే, ఫ్రీ హ్యాండ్, సెకండ్ది బేసిక్ ఫార్మ్స్, థర్డ్ది వేరే వాళ్ళ పిక్చర్స్ ని లేదా ఇంటర్నెట్ లో దొరికిన పిక్చర్స్ ని మీరు కాపీ చేయండి. ఓన్లీ డ్రాయింగ్ ఉన్నవి మాత్రమే, షేడింగ్, కలరింగ్ ఉన్నవి అసలు చేయకండి. ఇవైతే ఎప్పుడైతే చేస్తారో, అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా ఓపిక్ గా చేద్దామని ఎవరికి ఉండదు. కాకపోతే మీకు ఈజీగా అన్ని దొరుకుతాయి కాబట్టి
వాటిని మీరు మీ చేత్తోనే చేయాలి. ఆర్టిస్ట్ అవ్వాలంటే నా చేత్తో నేనే చేస్తాను, ఆర్టిస్ట్ అవుతా. వేరే వాళ్ళు చేస్తే నేను ఆర్టిస్ట్ అవ్వను కదా. సో మీరు ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక మంచి పెయింటింగ్ చేయాలి, లేదంటే మంచి డ్రాయింగ్ చేయాలి అంటే మీరు ఆ కోరికను మీరు మనస్ఫూర్తిగా ఆర్టిస్ట్ నేను అయ్యాను అని తీర్చుకోవాలంటే తప్పకుండా మీరే చేయాలి. కాబట్టి ఈ 3 పాయింట్స్ ని ఈ వీడియోలో గుర్తుపెట్టుకొని వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.